అమ్మాయి సర్వాధిపతి రాజులకు రాజులను ప్రభువులకు ప్రభువుడై ఉన్నాడు. ఇప్పుడు ఇంకొక విషయాన్ని తెలుసుకుంటున్నాం. దేవుడు సర్వాధిపతి. ఎవరమ్మా దేవుడు? సర్వాధిపతి. ఈ విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. దేవుడు సర్వాధిపతి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. దేవుడు అద్వితీయుడు అనే సంగతి మనం తెలుసుకున్నాం. అద్వితీయుడు అంటే ఒక్కడే మనం తెలుసుకున్నాం. ఆ అద్వితీయుడు గురించి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క మాటల్లో మనం తెలుసుకున్నాం. మోషే గారి యొక్క మాటల్లో తెలుసుకున్నాం. నెహెమ్యా గారి యొక్క మాటల్లో తెలుసుకున్నాం. యూదుల యొక్క మాటల్లో మనం తెలుసుకున్నాం. దేవుడి గురించి దేవుడి యొక్క మాటల్లో మనం తెలుసుకున్నాం. దేవుడు ఒక్కడే, ఆయన అద్వితీయుడని. అద్వితీయుడు అంటే అర్థం చెప్తున్నాను, ఆలకించండి. అద్వితీయుడు అంటే అర్థము సర్వాధిపతి. సర్వాధిపతి అనేటువంటి దేవుడు రాజులకు రాజును ప్రభువులకు ప్రభువుడై ఉన్నాడు. సర్వాధిపతి అంటే అర్థము ఆధిపత్యం కలిగిన వాడు దేవుడు. ఏదైనా చేయగలిగిన వాడు దేవుడు. ఆధిపత్యం ఆయనదే, దేవుడిదే. ఆయనకు సలహాలు కానీ సూచనలు కానీ ఇచ్చిన వారు ఎవరూ లేరు. కాబట్టి ఈరోజు ఆపేసింది. అటువంటి దేవుడు సర్వాధిపతి అని గ్రంథము మాట్లాడుతూ ఉంది. సర్వాధిపతి అంటే అర్థము కేంద్ర బిందువు అయి ఉన్నాడు యేసుక్రీస్తు. సర్వాధిపతి అంటే అర్థము దేవుడు తన మహత్తు కలిగినటువంటి వాక్కుతో దేవుడు ఈ సృష్టిని సృజించాడు. దేవుడి యొక్క అధికారం కింద ప్రవక్తలు పనిచేస్తూ ఉన్నారు. దేవుడి యొక్క అధికారం కింద అపొస్తలులు పనిచేస్తున్నారు. దేవుడి యొక్క అధికారం కింద పితరులు పనిచేశారు. దేవుడి యొక్క అధికారం కింద యేసుక్రీస్తు పనిచేశాడు. దేవుడి యొక్క అధికారం కింద ఇప్పుడు సంఘం పనిచేయాలి. ఎన్ని విషయాలు చెప్పాను చూసారా? కాన్సంట్రేషన్ పెట్టలేదు మీరు. సర్వాధిపతి అని గ్రంథం మాట్లాడుతుంది. ఎవరి గురించి? దేవుడి గురించి. సర్వాధిపతి అంటే అర్థము అధికారం కలిగిన వాడు. ఆయనకు అధికారం ఉంది. సృష్టి మీద ఆయనకు అధికారం ఉంది. వర్షం పడాలంటే దేవుడి అధికారము, వర్షం పడకూడదంటే దేవుడి అధికారము. సూర్యుడు చంద్రుడు మండాలంటే దేవుడి అధికారము, అది ఆగిపోవాలంటే దేవుడి అధికారము. ఈ ప్రకృతి దేవుడి అధికారంలో ఉంది. సర్వాధిపతి అంటే అర్థము అధికారం కలిగిన వాడు. ఆయన శాసిస్తున్నాడు. ఈ ప్రకృతిని శాసిస్తూ ఉన్నాడు. సముద్రాన్ని శాసిస్తున్నాడు. సముద్రము అది పొంగి ప్రవహించి ప్రజల దగ్గరకు వెళ్లకుండా దేవుడు ఆ సముద్రానికి ఇసుకను ఆనగట్టుగా వేశాడు. విశాలమైనటువంటి సముద్రము దేవుడి యొక్క మాటకు లోబడుతుంది, కానీ 5 అడుగుల మనిషి దేవుడి యొక్క మాటకు లోబడటం లేదు. మహా అయితే ఎన్ని అడుగులు ఉంటాం మనము? 5-6 అడుగులు ఉన్నటువంటి మనిషి దేవుడి మాటకు లోబడటం లేదు. మహాసముద్రము దేవుడి యొక్క మాటకు లోబడి అది పొంగి ప్రవహించబడుతుంది. దాన్ని ఇసుకని ఆనగట్టగా వేసేశాడు. అది ఘోషిస్తుంది, అది పొంగుతుంది, అది ప్రవహించబడుతుంది. కానీ అది సముద్రం యొక్క హద్దును దాటి ముందుకు వెళ్ళదు. మనిషి అయితే హద్దును దాటిపోతాడు. సముద్రం ఆయనకు లోపడుతుంది, కానీ మనిషి ఆయన మాటకు లోపడటం లేదు. సముద్రం ఆయన అధికారం కింద ఉంది. సముద్రం ఆయన గద్దించాడు, తుఫాను ఆయన గద్దించాడు. సముద్రము తుఫాను దేవుడి యొక్క మాటకు, దేవుడి యొక్క గద్దింపుకు లోపడుతున్నాయి. దేవుడి యొక్క అధికారానికి లోపడుతున్నాయి. కనుక ఈ సృష్టి ఎవరి అధికారంలో ఉందంటే దేవుడి అధికారంలో ఉంది. ఈ సృష్టి దేవుడు తన అధికారంతో పరిపాలన చేస్తూ ఉన్నాడు. ప్రకృతి వైపరీత్యాలు కలుగు చేస్తాడు, అకాల వర్షాలు కలుగు చేస్తాడు, కరువులు ఖడ్గాలు కలుగు చేస్తాడు. దేవుడు తన సృష్టిని తన అధికారం కింద ఉంచుకున్నాడు. ఈ సృష్టి దేవుడి యొక్క అధికారానికి లోపడుతుంది. అపొస్తలులు దేవుడి యొక్క అధికారం కింద పనిచేస్తూ ఉన్నారు. దేవుడి ప్రపంచ
బోధించారు. ఈ 12 మంది అపోస్తలులు దేవుని యొక్క రాజ్య సువార్తను బోధిస్తున్నారు. అపోస్తలుల కార్యం 1:3 ఉంటుంది. అపోస్తలుల కార్యములు 1:3 ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుడు రాజ్య విషయముల గురించి బోధించు అనేక ప్రమాణాలను చూపి వారికి తాను సజీవుడిగా అప్పగించుకున్నాడు. ఏం బోధించాడు అపోస్తలులు? దేని గురించి? యేసుక్రీస్తు దేవుని రాజ్యము. ఈ రోజు ఈ బైబిల్ పట్టుకొని నేను కూడా ఏం బోధించాలో తెలుసా? దేవుని యొక్క రాజ్యాన్ని బోధించాలి. అద్భుతాలు కాదు, సూచక క్రియలు కాదు, మహత్కార్యములు కాదు, భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు కాదు, దేవుణ్ణి నమ్ముకోండి పలానైపోతారని కాదు. ఆయన 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయముల గురించి బోధించాడు యేసుక్రీస్తు. చనిపోయిన తర్వాత అండి, యేసుక్రీస్తు బ్రతికున్నప్పుడు కాదు. అంటే రావడము దేవుని రాజ్యం కోసమే వచ్చాడు, చనిపోవడము దేవుని రాజ్యం కోసమే చనిపోయాడు. మళ్ళా మృతులో నుంచి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు కనిపించాడు. ఈ 40 రోజులు ఏం చేశాడో తెలుసా? దేవుని రాజ్య విషయం గురించి బోధించాడు. ఎవరు? యేసుక్రీస్తు. అంటే దేవుని యొక్క అధికారం కింద పనిచేస్తున్నాడు యేసుక్రీస్తు. దేవుడు ఏం చెప్పితే అది చేసుకున్నాడు యేసుక్రీస్తు. దేవుడు భూలోకానికి వెళ్ళమంటే వెళ్ళాడు. ఈ భూలోకంలో మనుషుల కొరకు ప్రాణం పెట్టాలంటే ప్రాణం పెట్టాడు. మరలా మృతులో నుంచి తిరిగి లేవడానికి దేవుడు యేసుక్రీస్తుని పరిశుద్ధాత్ముడికి తోడుగా ఉంచి మరలా మృతులో నుంచి తిరిగి లేపాడు. మరలా వారికి 40 రోజులు కనిపించాడు. మరలా నన్ను గురించి బోధించంటే దేవుని రాజ్యాన్ని బోధించాడు. అంటే రావడము దేవుడి రాజ్యం కోసమే, చనిపోవడము దేవుడి రాజ్యం కోసమే, మరలా మృతుల నుండి తిరిగి లేచిన తర్వాత కూడా దేన్ని బోధించాడంటే దేవుని యొక్క రాజ్యాన్ని బోధించాడు. దేవుని యొక్క అధికారం కింద పనిచేస్తున్నాడు. ఈ సృష్టి దేవుని యొక్క అధికారం కింద పనిచేస్తుంది. యేసుక్రీస్తు దేవుని యొక్క అధికారం కింద పనిచేస్తున్నారు. అపోస్తలులు దేవుని యొక్క అధికారం కింద పనిచేశారు. పితరులు దేవుడి యొక్క అధికారం కింద పనిచేశారు. ప్రవక్తలు దేవుడి యొక్క అధికారం కింద పనిచేశారు. ఈ అధికారానికి అందరికి కేంద్ర బిందువు ఎవరు? పితరులు, అపోస్తలులు, ప్రవక్తలు, యేసుక్రీస్తు. ఈ అంకును, ఈ సృష్టి, మనిషి ఎవరి అధికారం కింద ఉన్నారు? పితరులు కానీ, యేసుక్రీస్తు కానీ, సృష్టి కానీ, అపోస్తలులు కానీ, ప్రవక్త కానీ, ఒక మనిషి కానీ, ఈ అంత అధికారానికి కేంద్ర బిందువు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఎవరు? దేవుడు. ఆయన గురించి గ్రంథం ఏమని సెలవిస్తుంది? అది అర్థం చేసుకోవడం. బైబిల్ అలాగ అర్థం చేసుకోవాలి, అలాగ అర్థం అవ్వాలి. అర్థమవుతుందక్క? సర్వాధిపతి అంటే అర్థం అది. మనం తిమోతి పత్రికలో చదివేస్తాం, రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును, శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వాధిపతి. సర్వాధిపతి అంటే అర్థం చెప్పు. అబ్బే, అద్వితీయుడు అంటే అర్థం చెప్పు. ఒకళ్ళు ఎవరైనా సేవకులను అడగండి, అద్వితీయుడు అంటే అర్థం ఒకసారి అడగండి. అద్వితీయుడు అంటే బైబిల్లో వచ్చిన తీసుకోదు, వితిన్ వచనాలు, వితిన్ రెఫరెన్స్లు కావాలి. అది అపోస్తలుల బోధ, అది యేసుక్రీస్తు చెప్పి ఉండాలి, అది దేవుడు చెప్పి ఉండాలి. దాన్ని మూలాల్లోకి వెళ్ళి వెతకడం అంటారు. దాన్ని మనకందరికీ ఒక ప్రార్థన తెలుసు. ఏంటి? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక అని ప్రార్థన మనకు తెలుసు. ఆ పరిశుద్ధమైనటువంటి నామాన్ని అపవిత్రమైనటువంటి పెదవులతో ఉచ్చరించకూడదనే సంగతి మనకు తెలియదు. క్యాచ్ దిస్ పాయింట్. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తన శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ ఏమంటున్నాడో తెలుసా? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక అని తన శిష్యులకు ప్రార్థన నేర్పించాడు. ఆ పరిశుద్ధమైనటువంటి నామాన్ని అపవిత్రమైనటువంటి పెదవులతో ఉచ్చరించకూడదనే సంగతి నాకు తెలియదు.
రాజ్యం వచ్చిన కాక మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు. ఆ ప్రార్థన మనకు తెలుసు, కానీ పరలోకమున ఉండే తండ్రి చిత్తము భూమి మీద నెరవేర్చడానికి నా శరీరం అడ్డుపడుతుంది, ఎక్కడి నుంచి నా శరీరాన్ని నెలకొట్టుకొని దాన్ని లోపర్చుకుంటాననే సంగతి మనకు తెలియదు. ప్రార్థనకి ఏముందండి, ఎవరైనా ప్రార్థన చేస్తారు, చిన్నపిల్లలు అడిగి నిలబెట్టేసి ప్రార్థన చేస్తారు. పరలోకమున ఉండే తండ్రి చిత్తాన్ని భూమి మీద జరిగించకుండా నా శరీరంలో ఆపుతుంది కనుక నా శరీరం ఎక్కడి నుంచి దుర్నీతికి సాధనములుగా కాకుండా నీతికి సాధనములుగా నా అవయవాలను అప్పగించుకుంటాననే సంగతి మనకు తెలియదు. ప్రార్థన అయితే ప్రార్థన బాగా వచ్చు, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తము. ఏంటో చిత్తము? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు రక్త మాంసాల్లో పాలి భాగస్తుడు అయినా సరే ఆయన శరీరంతో పాపం చేయలేదు అంటే దేవుడి యొక్క చిత్తాన్ని భూమి మీద నెరవేర్చాడు. నెరవేర్చడం అంటే అది, పాటించడం అంటే అది. 100 ప్రసంగాలు చేస్తే పాటించకపోతే ఏం లాభం? అందుకే పౌలు గారు అంటున్నారు, ఒకవేళ ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడిని అయిపోతానేమని నా శరీరాన్ని నేనంత ఏం చేస్తున్నాడంట, నలగొట్టుకుంటున్నాడంట. ముందు పాటించాలి కదా. చెప్పడం ఈజీ అండి, ముందు పాటించాలండి. పాటించిన తర్వాత చెప్పాలండి. కనుక సర్వాధిపతి గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాం. ఆయన సృష్టికి కేంద్రంగా ఉన్నాడు, ప్రవక్తలకు కేంద్రంగా ఉన్నాడు, అపొస్తలులకు కేంద్రంగా ఉన్నాడు, యేసుక్రీస్తుకు కేంద్రంగా ఉన్నాడు. ఈ సృష్టి కానీ, అపొస్తలు కానీ, ప్రవక్తలు కానీ, యేసుక్రీస్తు కానీ దేవుని యొక్క అధికారం కింద పనిచేస్తున్నారు. వీటన్నిటికీ కేంద్ర బిందువు ఎవరో తెలుసా? దేవుడు. ఆయన ఎవరు? ఆయన సర్వాధిపతి, ఆధిపత్యం కలిగిన వాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం 11వ వచనం. యేసుక్రీస్తు కూడా ఎవరి కింద పనిచేస్తున్నారు అక్క? దేవుడి యొక్క అధికారం కింద యేసుక్రీస్తు కూడా పనిచేస్తున్నాడు. దేవుడి యొక్క అధికారానికి యేసుక్రీస్తు వాడుతున్నాడు. ప్రవక్తలు దేవుడి యొక్క అధికారం కింద పనిచేస్తున్నారు, అపొస్తలులు దేవుడి యొక్క అధికారం కింద పనిచేస్తున్నారు. ఈ సృష్టి దేవుడి యొక్క అధికారానికి లోబడుతుంది. ఈ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఆ పరలోకములో దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? అందుకు యేసు, పైనుండి నీకు ఇవ్వబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు, అందుచేత నన్ను నీవు అప్పగించిన వాడికి ఎక్కువ బాణము కలదని. అందుకు యేసు, పైనుండి నీకు ఇవ్వబడి ఉంటేనే తప్ప ఎక్కడి నుంచి అధికారం రావాలి? ఎక్కడ నుండి అధికారం రావాలండి? పైనుండి. అదేదో సామెత ఉందండి, దేవుడు శాసిస్తాడు, కిందన అరుణాచలం పాటిస్తాడని ఒక డైలాగ్ ఉందండి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు, పైనుండి నీకు ఇవ్వబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము. పైనుండి అధికారం రావాలి. ఎందుకు అధికారం రావాలంటే దేవుడు సర్వాధిపతి అని గ్రంథం సెలవిస్తూ ఉంది. ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు, ప్రభువైనటువంటి క్రీస్తు మాటల్లో పైనుండి అధికారం అనుగ్రహించబడితేనే తప్ప. 3వ అధ్యాయం 27వ వచనం చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 27వ వచనం. యోహాను కూడా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? తనకు పరలోకం నుండి అనుగ్రహింపబడితే గాని ఎవరిని ఏమీ పొందలేదు. నీకు ఏదైనా కావాలన్నా, నువ్వు ఏదైనా చెయ్యాలన్నా, నువ్వు ఏదైనా సాధించాలన్నా నీకు అధికారం పరలోకం నుండి రావాలి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? పరలోకం నుండి అధికారం ఇవ్వబడితేనే తప్ప ఎవడి మీదకు అధికారం చలాయించడానికి వీలు లేదు. ఇక్కడ యోహాను మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? పరలోకం నుండి అనుగ్రహింపబడితే తప్ప ఎవరిని ఏమీ పొందనేరదు. పరలోకం నుండి రావాలి, పరలోకం నుండి అధికారం రావాలని గ్రంథం సుస్పష్టంగా మాట్లాడుతూ ఉంది. కనుక ఈ వచ్చిన ప్రకారంగా మనము తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటో తెలుసా?
మనకు అధికారానికి కేంద్ర బిందువు దేవుడై ఉన్నాడు. ఆయన సర్వాధిపతి, ఆయన ఆధిపత్యం కలిగిన వాడు. ఆ ఆధిపత్యం కలిగినటువంటి దేవుని దగ్గర నుండి మనకి ఏం రావాలో తెలుసా? ఏం రావాలి? అధికారం రావాలి. దేవుడు అధికారం ఇవ్వాలి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము, దానియేలు గ్రంథము 2వ అధ్యాయం తీసారండి. 20వ వచనం చదవండి. ఎట్లనగా దేవుడు జ్ఞానబలము కలవాడు. దానియేలు 2:28. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందు ఉన్నాడు. అవును. అంత్య దినముల యందు పలుకుబో దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరుకు తెలియజేసెను. 22వ అధ్యాయం 20 చూడండి. దానియేలు 2:20. ఎట్లనగా దేవుడు జ్ఞానబలము కలవాడు. జ్ఞానబలము కలవాడు యుగములన్నిటిలో దేవుని నామము స్తుతించును గాక. ఆయన కాలములను సమయములను మార్చువాడేయండి. ఎవరు? దేవుడు. ఎందుకంటే అధికారం కలిగిన వాడు కదా. కాలాన్ని మారుస్తాడు, సమయాన్ని మారుస్తాడు. ఈ సృష్టి కూడా దేవుని అధికారం కింద ఉంది కాబట్టి కాలములు సమయములు దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయి. ఆయన మార్చగలడు కాలాలను సమయాలను. దేవుడు కాలములను సమయములను మార్చువాడయ్యుండి ఎవరు తోసివేస్తాడంట? రాజును తోసివేయచ్చు నియమించుతూ ఉన్నవాడు. వివేకముడికి జ్ఞానుడు జ్ఞానం అనుగ్రహించిన వాడై ఉన్నాడు. రాజును తోసివేయవాడు. కాలములను సమయములను తమ ఆధీనంలో ఉంచుకున్నవాడు ఎవరైనా ఉన్నారని అంటే దేవుడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును. అంధకారములోని సంగతులను ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్దన ఉన్నది. ఎవరు నియమిస్తున్నారంట? రాజులను దేవుడు నియమిస్తున్నాడు. అంటే తోసివేయడం అంటే ఒక రాజును తోసేసి ఇంకొక రాజుని పెడతాడు ఆ స్థానంలో. అర్థమవుతుందా? రాజును త్రోసివేయడం వాడు అంటే అర్థం ఏంటో తెలుసా? వాడిని తీసి వాడి స్థానంలో జగన్ తీసి చంద్రబాబుని తీసారు. జగన్ ని, రాజశేఖర్ రెడ్డి, ప్రధానమంత్రి మోడీని, ఇంకెవరినైనా ఎవరు పెట్టగలరు? దేవుడు పెట్టగలరు. అందుకే రాజును త్రోసివేస్తూ ఇంకొకరిని నియమించిన వాడు. కాలములో సమయంలో ఆయన ఆధీనంలో ఉన్నాయి. రాజులు ఆయన ఆధీనంలో ఉన్నారు. ప్రభుత్వంలో ఆయన ఆధీనంలో ఉంది. పార్లమెంట్ ఆయన ఆధీనంలో ఉంది. మంత్రిత్వ శాఖ ఆయన ఆధీనంలో ఉంది. ఆయన ఆధీనంలో లేనిది ఏది లేదు. ఈ సృష్టి ఆయన ఆధీనంలో ఉంది. ప్రభుత్వం ఆయన ఆధీనంలో ఉంది. రాజులు ఆయన ఆధీనంలో ఉన్నారు. కాలములు ఆయన ఆధీనంలో ఉన్నాయి. సమయంలో ఆయన ఆధీనంలో ఉన్నాయి. ఎందుకో తెలుసా? ఆయన సర్వాధిపత్యం కలిగిన వాడు. ఆయన అధికారానికి కేంద్ర బిందువు ఎవరైనా ఉన్నారంటే ఆయన దేవుడు. ఆయన ఇంకొకరిని తీసుకొచ్చి ఇంకొకరిని ఆ స్థానంలో పెడతాడు. అంటే రాజుల్ని ఏం చేస్తాడంటే మార్చుతాడు. అది మన చేతిలో లేదు. ఎవరు ఉండాలో, ఎవరు పరిపాలన చేయాలో అనే విషయము మన చేతుల్లో లేదు. అది దేవుడి యొక్క అధికారం క్రింద ఉందనే మాటలు మనం చదువుతున్నాం. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము, అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనం. ఏంటంటే కాలాలు సమయాలు తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకున్నట్టు మీ పని కాదు. ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? అదిగో బ్రదర్, ఇది ఒకసారి చెప్పండి. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే కాలంలో ఉన్నాం. అందుకే సూర్యుని చూస్తాం, చంద్రుని చూస్తాం, సమయాలు చూసుకోవడానికి గడియారాలు చూసుకుంటాం. మానవుడైనటువంటి వ్యక్తి కాలంలో ఉన్నాడు. ఆ కాలములను, ఆ సమయములను మార్చువాడు దేవుడు. రాజులను త్రోసివేసిన వాడు దేవుడు. కాలములు సమయములు తండ్రి తన ఆధీనంలో ఉంచుకున్నాడు కనుక కాలములు సమయములు తెలుసుకున్నట్టు మన పని కాదు. చాలా మంది అంటారు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అప్పుడు వస్తాడు, ఇప్పుడు వస్తాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తుకే తెలియదు ఆయన ఎప్పుడు వస్తాడనే సంగతి. ఎందుకు? కాలములు సమయములు ఎవరికి తెలుసు? తండ్రికి మాత్రమే తెలుసు. యేసుక్రీస్తుకి తెలియదు. ఆయన ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు విడిచిపెట్టాలనే సంగతి తండ్రికి తెలుసు.
యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు, కాలములు సమయములు తండ్రి తన ఆధీనములో ఉంచుకుని ఉన్నాడు. కనుక దానియేలు గ్రంథం 8:21 మనం చదివాము. కాలములు సమయములు ఆయన మార్చువాడు. రాజులను త్రోసివేయుచు మత్తయి సువార్త 28:18 మత్తయి సువార్త 28:18. అయితే యేసు వారి యొద్దకు వచ్చి ప్రభువైనటువంటి యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము. యేసుక్రీస్తుకి సర్వాధికారం ఉందా? సర్వాధికారం ఈబడి ఉందా? నిలబడి ఉన్నాడు. మాత్రం జ్ఞానం లేదంటే ఆయన పొందుకున్నాడా, లేకపోతే అధికారం తనంతా తాను పొందా? పొందుకున్నాడు. అందుకే చెప్తున్నాడు, అయితే యేసు వారి ఎద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారము. ఎవరిచ్చారు అధికారము? మత్తయి సువార్త ఎన్నో అధ్యాయము? 28. యేసుక్రీస్తుకి అధికారం ఎవరు ఇచ్చారంట? తండ్రి ఇచ్చారంట. మీకు ఆ ప్రశ్న వేయాలా? అధికారం కలిగిన వాడు దేవుడా, అధికారం తీసుకున్నాడు దేవుడా? అధికారం కలిగిన వాడు దేవుడు. బాగా అర్థం చేసుకోండి, కలిగిన వాడు దేవుడు. బాగా అర్థం చేసుకోండి. అధికారం కలిగిన వాడు దేవుడా, అధికారం తీసుకున్నాడు దేవుడా? అధికారం కలిగిన వాడు దేవుడు. బాగా చెప్పలేదు సమాధానం. ఒకసారి చెప్పండి. అధికారం కలిగిన వాడు దేవుడు. ఒకసారి ఆగండి. అధికారం కలిగిన వాడు దేవుడా, అధికారం తీసుకున్నాడు దేవుడా? అధికారం కలిగిన వాడు దేవుడు. దావీదు అధికారం కలిగిన వాడు దేవుడా, తీసుకున్నాడు దేవుడా? మరి యేసుక్రీస్తు దేవుడు అని ఎందుకు బోధిస్తున్నారు? గ్రంథం మాట్లాడుతుంది, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీద నాకు ఎవరిచ్చారు సర్వాధికారము? దేవుడు ఇచ్చాడండి సర్వాధికారం. ఎందుకు దేవుడు ఇచ్చాడు తెలుసా? దేవుడి గురించి గ్రంథం మాట్లాడుతుంది, ఆయన సర్వాధిపతి అంటే ఆయన అధికారం కలిగిన వాడు, కాలములను సమయములను మార్చువాడు, రాజులను త్రోసివేయువాడు. పరలోకమున్నటువంటి యేసుక్రీస్తుకి అధికారం ఇచ్చిన వాడు ఎవరైనా ఉన్నారంటే ఆయన పరలోకంలో తండ్రి అయినటువంటి దేవుడు మాత్రమే. మనకి యేసుక్రీస్తు కూడా దేవుని దగ్గర ఏం తీసుకున్నాడంటే అధికారం తీసుకుని వచ్చాడు భూమి మీద. అధికారం ఇచ్చినోడేమో ఒకడు, అధికారం తీసుకున్నాడేమో ఎంతయ్యారు? ఎంతమంది అయ్యారు? అధికారం ఇచ్చినవాడు దేవుడు, అధికారం తీసుకున్నాడు యేసుక్రీస్తు. ఎంతమంది అయ్యారు? ఈ ఇంకొక బాధ మీకు తెలుసా? ఈ ఇద్దరు ఒక్కరే అంటున్నారు. ఆ బాధ మీరు అన్నారా లేదా? ఒకసారి చేతులు ఎత్తండి. ఇద్దరు ఒక్కరే అనే బాధ విన్నాడు. మీరు పెద్దలు అర్థం చేసుకోండి. అధికారం ఇచ్చినోడేమో దేవుడు, అధికారం పొందినోడేమో యేసుక్రీస్తు. ఇప్పుడు ఇద్దరు అయ్యారా, ఒక్కరు అయ్యారా? ఇద్దరు అయ్యారు. మరి ఆ ఇద్దరు ఒక్కరనే బాధ మీరు అన్నారా లేదా? చూసారా ఎంత తప్పుడు బాధలు ఉన్నారో ప్రజలు. గ్రంథం మాట్లాడుతుంది ఇద్దరు. ఆయన తన స్థాయిని ఎప్పుడు తగ్గించుకోడు. ఎవరు? దేవుడు తన స్థాయిని ఎప్పుడు తగ్గించుకోడు. తన స్థాయిని తగ్గించుకొని మనుషుల దగ్గర సంచారం చేసిన వాడు కాడు. తన స్థాయిని తగ్గించుకొని యేసుక్రీస్తుని భూమి మీద పండించాడు. యేసుక్రీస్తు కూడా పరలోకంలో ఉండేటప్పుడు దేవుడి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి. యేసుక్రీస్తు కూడా తండ్రి అయినటువంటి దేవుడితో సమానమైనటువంటి వ్యక్తి. ఆ సమానమైనటువంటి ఆ దేవుడు అయినటువంటి ఆ యేసుక్రీస్తు తన స్థాయిని తగ్గించుకొని భూమి మీదకి వచ్చి పరలోకంలో ఉండేటువంటి తండ్రి దగ్గర ఏం తీసుకున్నాడు తెలుసా? అధికారాన్ని తీసుకున్నాడు. అధికారం ఇవ్వబడింది యేసుక్రీస్తుకి. అధికారం ఇవ్వబడింది. ఆయన ఇవ్వబడితేనే యేసుక్రీస్తు అధికారాన్ని ఏం చేసుకున్నాడో తెలుసా? తీసుకున్నాడు. తర్వాత ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. కాలములు సమయములు తండ్రి తన ఆధీనంలో ఉంచుకున్నాడనే సంగతి మనం చదివాము. రోమపత్రిక 13వ అధ్యాయం. రోమపత్రిక 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. యాలయనగా దేవుడి వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారము దేవుడి వలనే నియమింపబడి ఉన్నవి. అధికారం గురించి మాట్లాడుతున్నాను, వినండి. ఉన్న అధికారము దేవుడి వలనే నియమింపబడి ఉన్నది. 2వ వచనం. కాబట్టి అధికారమును ఎదిరించేవాడు, దేవుని నియమమును ఎదిరించిన వాడు
ఎదిరించేవాడు తన మీద తానే శిక్ష తెచ్చుకుందరు. కనుక ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలను, ఏదైనా దేవుని వలన కలిగింది తప్ప మరి ఏ అధికారము లేదు. ఎవరి వలన అధికారం కలుగుతుందంట? రోమపత్రిక 13వ అధ్యాయము 1-2 వచ్చింది. అధికారం ఎవరి వలన? దేవుని వలన. అధికారం అంటే అర్థము, సర్వాధిపతి అంటే అర్థము, సర్వాధిపతి అంటే అర్థము అధికారం కలిగిన వాడు. అంటే ఆయనకి అధికారం లేనిటువంటి వస్తువు కానీ, అధికారం లేనటువంటి జనం కానీ ఏది లేదు. అందరూ ఆయన అధికారానికి లోపడవలసిందే. కాలాలు లోపడుతున్నాయి, సమయాలు లోపడుతున్నాయి, రాజులు లోపడుతున్నారు, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు లోపడుతున్నాడు, అపోస్తలులు లోపడుతున్నారు. అందరైనా సరే, ఎవరైనా సరే దేవుని యొక్క అధికారానికి లోపడవలసిందే. మత్తయి సువార్త 28:18 చదివాం కదా. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. అటు తర్వాత సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవుడికి, ఎవరు తెలివైన చెప్పగలరు, తెలుగు తక్కువ చెప్పలేరు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయినటువంటి దేవుడికి రాజ్యం అప్పచెప్తారండి. ఎవరు? ఎంతమంది? తండ్రి అయినటువంటి దేవుడు తన సింహాసనం మీద ఆసీనుడిగా ఉన్నాడు. తన సింహాసనము దిగి కిందకి రాడు. ఆయన రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ తండ్రి దగ్గర నుండి వచ్చినటువంటి యేసుక్రీస్తు పరలోకంలో ఉండేటువంటి తండ్రి దగ్గర అధికారాన్ని పుచ్చుకున్నాడు. మరలా తండ్రి కంటే ఏం అప్పచెప్తారంట? మరలా రాజ్యాన్ని అప్పచెప్తారంట. ఈ రాజ్యం అనేది ఇది సమూయేలు కాలంలో తప్పిపోయింది. దేవుని యొక్క రాజ్యం సమస్తమైనటువంటి మనుషులు సమూయేలు దగ్గరికి వచ్చి, ఇశ్రాయేలు ప్రజలందరూ వచ్చి, మాకు ఒక మానవ రాజును నువ్వు నియమించు అనేసి సమూయేలు దగ్గరికి వచ్చి బ్రతిమలాడు. సమూయేలు చాలా బాధపడ్డాడు. ఎందుకు బాధపడ్డాడో తెలుసా? అరే ఇదేంటిది, దేవుడే రాజుగా ఉండి రాజ్యాధికారం కింద ఉండి మనం బ్రతకాలి, కానీ కొత్తగా నరుడు ఏంటి, మానవుడు ఏంటని సమూయేలు బాధపడ్డాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు రాజుగా ఉండి పరిపాలన చేయడము ఇష్టం లేదు. అప్పుడు సమూయేలుతో దేవుడు మాట్లాడి ఏమంటున్నాడు తెలుసా? సమూయేలు, వారు నన్ను తిరస్కరించారు, నిన్ను తిరస్కరించలేదు కాదు, కాబట్టి వారికి ఇష్టం చొప్పున ఒక రాజు నియమించాడు. అంటే సౌలుని రాజుగా నియమించాడు. ఎవరిని? సౌలుని. సౌలు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. సౌలు తర్వాత ఆ ఇశ్రాయేలు యొక్క దేశానికి ఇంకొక వ్యక్తి రాజు అయ్యాడు. ఎవరు? దావీదు. దావీదు కూడా ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. దావీదు కూడా వృద్ధుడైపోయాడు. దావీదు తర్వాత వాళ్ళ కొడుకు ఏం పేరు? సొలొమోను. సొలొమోను ఎన్ని సంవత్సరాలు? అంతపాటి ఎక్కడ మనకి? సొలొమోను కూడా 40 సంవత్సరాలు. ఈ సొలొమోను యొక్క కాలంలో దేశము 2 రాజ్యాలు అయిపోయింది. ఒకటి ఉత్తర రాజ్యం అయిపోయింది, 2 దక్షిణ రాజ్యం అయిపోయింది. ఈ ఉత్తర రాజ్యానికి కొంతమంది, ఈ దక్షిణ రాజ్యానికి కొంతమంది. తర్వాత ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరకు వెళ్ళిపోయి 70 సంవత్సరాలు ఉన్నారు. ఆ 70 సంవత్సరాల చెరణ అనంతరం దేవుడు మోషేను అహరోనును పంపించి వాళ్ళ చెరలో నుంచి విడిపించి ఏం చేశాడో తెలుసా? చెరలో నుంచి విడిపించి వాళ్ళకి ధర్మశాస్త్రం మరలా ఇచ్చాడు. ధర్మశాస్త్రం ఇచ్చిన నిబంధనలు ఇచ్చి మీరు బ్రతకమని చెప్పాడు. మీరు చట్టం ఇచ్చి నా పరిపాలన గ్రంథం ఉండమని చెప్పారు. ఒక్కర్లేరు. తర్వాత దేవుడు చివరిగా ఇంకొకరిని పంపించాడు. ఆయన ఎవరు? యేసుక్రీస్తు. ఈయన ఎలాంటి రాజు? సాలేము రాజు. మనం విన్నాం కదా సాలేము రాజు అని పేరు. అంటే ఈ అందరూ మానవ రాజులు. ఈ మానవ రాజులు అందరూ తన రాజ్యాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవడానికి, తన స్థావరాలను ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవడానికి ఆ రకంగానే బ్రతికారు. కానీ దేవుని దగ్గర నుండి ఇంకొక రాజు వచ్చాడు. ఆయన ఎవరు? యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తు గురించి గ్రంథం ఏమని మాట్లాడుతుంది?
ఏమవుతుందో తెలుసా? ఆయన రాజ్యాన్ని ప్రకటించడానికి వచ్చాడంట. ఇందాక అపోస్తలుల కార్యాలు మొదటి అధ్యాయం 3వ వచనం చదివాం కదా. ఆయన శ్రమ పడిన తర్వాత 4 దినాల వరకు ఒకపడుచు దేవుని రాజ్య విషయం గురించి బోధించు. అంటే దేవుని యొక్క రాజ్యాన్ని బోధించాడు. మరలా ఇప్పుడు రాజ్యాన్ని ఎవరికి అప్పచెప్తున్నాడు? ఇది మ్యాటర్. అర్థమైందండి? వీళ్ళందరూ మానవ రాజులు. వీళ్ళందరూ తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళు కాదు. తండ్రి అధికారానికి భయపడిన వారు కాదు. తండ్రి యొక్క అధికారం కింద పనిచేసిన వాళ్ళు కాదు. తన సొంత అధికారం కింద తన సొంత ఆలోచనతో పనిచేసిన వారు. కానీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఆ పరలోకంలో ఉండేటువంటి ఆ తండ్రి యొక్క రాజ్యం దగ్గర నుంచి వచ్చాడు. మరలా ఆ తండ్రికి ఏం అప్పచెప్తాడంట? రాజ్యాన్ని అప్పచెప్తాడంట. అధికారం ఎవరిది? అధికారం దేవుడిది, యేసుక్రీస్తుది కాదు. యేసుక్రీస్తు కూడా అధికారాన్ని మరలా ఎవరికి అప్పచెప్తాడంటే దేవుడికి అప్పచెప్తాడు. కనుక మాట్లాడుకున్నాం. 28వ వచనం చదవండి. మరియు సమస్తమును ఆయనకు లోబర్చబడి, అంటే తండ్రి అయినటువంటి దేవుడి కంటే యేసుక్రీస్తు అప్పచెప్పేస్తాడంట. ఒరే బాబు, ఇంతనాలు నీ సేవ చేసి నిలుగురా, నా సేవను చూసుకోరా, ఈ సేవను చూసుకోరా, అక్కడ తీసుకోరా, ఇక్కడ చూసుకోరా అనుకోని తండ్రి కొడుకు అప్పచెప్తున్నట్టుగా ఇప్పుడు కొడుకే మరలా తండ్రికి అప్పచెప్పేస్తున్నాడు అంట. సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వము నిమిత్తము కుమారుడు తన సమస్తమునకు లోపరిచి దేవుడికే తాను ఎవరికి లోపడతాడంట? తండ్రికి లోపడతాడంట. తండ్రికి లోపడటం అంటే ఏంటి? తండ్రికి లోపడటం అంటే తండ్రిని ఎదిరించండి. మా లోపడటం అంటే తండ్రి మాటకి ఎదురు చెప్పడమా? తండ్రిని అగౌరవపరచడమా? మరి తండ్రికి లోపడటం అంటే ఎవరి వలన అధికారం కలిగిందో మరలా అధికారం ఎవరికి అప్పచెప్పడము, అది దాన్నే లోపడటం అంటారు. అంటే తండ్రికి ఒక అధికారం లేదు, యేసుక్రీస్తుకు ఒక అధికారం లేదు. తండ్రి అధికారం కింద యేసుక్రీస్తు పని చేస్తున్నాడు. యేసుక్రీస్తు పనివాడు. మరలా ఆ పనితనం అంతా దేవుడికి మరలా తిరిగి అప్పచెప్పడం అంటే దేవుని యొక్క అధికారానికి లోపడ్డం అనేసి అర్థం. కనుక ఈ మాటల్లో మనం ఏం తెలుసుకున్నామంటే కాలములు సమయములు ఎవరి అధికారంలో ఉన్నాయి? దేవుని అధికారంలో ఉన్నాయి. ఇంకా రెండవ విషయం చూద్దాం. కీర్తనలు 89. కీర్తనలు 89 6వ వచనం చదవండి. సాటైన వాడు ఎవడు? దైవపుత్రులలో యెహోవాకు వంటివాడు ఎవడు? పరిశుద్ధ దూతలు సభలో ఆయన మిక్కిన భీకరుడు, తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. జ్యేష్ఠ కుమారునిగా చేశారు అన్న సంగతి ఉంటుంది. మనం ఇంతకు ముందు చదివాం కదా. అది ఎక్కడ ఉన్నది? 26 నుంచి చదవండి. నీవు నా తండ్రివి, నా దేవుడు, నా రక్షణ దుర్గమని ఎవరు మొదలుపెడతారు? నీవు నా తండ్రివి, నా దేవుడు అని ఎవరు మొదలుపెడతారు? యేసుక్రీస్తు మొదలుపెడతాడు. ఎవరికి? తండ్రికి. అప్పుడు యేసుక్రీస్తు ఇంకా పుట్టలేదు. దేవుడు ముందే దావీదుతో రాయించాడు. ఒక వ్యక్తి వస్తాడు ఎప్పుడు 2000 సంవత్సరాల తర్వాత. 2000 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి వ్యక్తి అంట ఎవరికి ప్రార్థన చేస్తాడు, ఎవరికి లోపడతాడంటే దేవుడికి తండ్రికి లోపడతాడంట. ఏమని మాట్లాడుతాడంట? నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గమని అతడు మొరపెట్టును. కావున నేను అతనిని జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజుల్లో అత్యున్నతినిగా. దేవుడు అంటే యేసుక్రీస్తు అంట ఎలా తయారు చేయాలనుకున్నాడంట? జ్యేష్ఠ కుమారుడు. జ్యేష్ఠుడు అంటే అర్థము మీ ఇంట్లో 2 అన్నదమ్ములు ఉన్నారు, జ్యేష్ఠుడు నువ్వు. మీ ఇంట్లో 2 అన్నదమ్ములు ఉన్నారు, జ్యేష్ఠుడు మీరు. దేవుడు అంట యేసుక్రీస్తునంట జ్యేష్ఠుడిగా చేయాలనుకున్నాడంట. అంటే మనందరికన్నా ఇప్పుడు పెద్ద ఎవరు? యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు నీకు నాకేమవుతుంది ఇప్పుడు? సహోదరుడు. దేవుడు నీకు తండ్రి అయినప్పుడు, ఆ తండ్రి అయినటువంటి దేవుడికి యేసుక్రీస్తు కుమారుడు అయినప్పుడు, ఆ కుమారుడు అయినటువంటి నీకు నాకు ఆ కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ఏమవుతాడంటే సహోదరుడు అవుతాడంట. మాటలు మీకు అర్థమవుతున్నాయా లేవో? కనుక
రెండవ విషయాన్ని మనం గమనించుకుందాం. కాలములు సమయములు తండ్రి యొక్క ఆధీనంలో ఉన్నాయి. రెండవ సంగతి ఏంటో తెలుసా? క్రీస్తుని నియమించిన వాడు ఎవడు? క్రీస్తుని నియమించిన వాడు దేవుడు. క్రీస్తు నియమించిన వాడు దేవుడు. ఆ క్రీస్తు అట భూమి మీదకి వచ్చి ఏమంటాడో తెలుసా? ఏమంటాడు? నా తండ్రి, నా దేవుడు, నా రక్షణకర్తవు, నా ప్రభు అంటాడు. మత్తయి సువార్త 1:21. మత్తయి సువార్త 1:21. ఆయనే రక్షించును, యేసు అను పేరు పెట్టెను. తన ప్రజల వారి పాపములను ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టెను. కనుక యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించిన వాడు ఎవరు? దేవుడు. శరీరంతో పంపించాడు. కరెంట్ ఆగిపోయిందా? ఎవరు చేస్తున్నారు? దేవుడు నజరేయుడు యేసు చేత అద్భుతములను, ఆశ్చర్య కార్యాలను, సూచక్రియలు చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు చేశాడా? దేవుడు చేపిస్తున్నాడు. యేసుక్రీస్తు చూసారా ఎంత వ్యత్యాసము? యేసుక్రీస్తు శరీరాన్ని దాల్చాడా? దేవుడు శరీరాన్ని దాల్చి యేసుక్రీస్తుని పంపించాడా? యేసుక్రీస్తుని దేవుడు శరీరాన్ని దాల్చి భూమి మీద పంపించాడు. యేసుక్రీస్తుని దేవుడు నియమించాడా లేకపోతే యేసుక్రీస్తు తనంతట తను కలిగాడా? అందుకే ఆయన నియమించాడు కనుక నా తండ్రి, నా దేవా, నా రక్షణ దొరకమని యేసుక్రీస్తు క్యామెరా వేస్తాడంట. ఆ యేసుక్రీస్తు అంటే దేవుడు జ్యేష్ఠ కుమారుడిగా చేస్తాడంట. ఇప్పుడు అపోస్తల కార్యంలో మనం చదివాం ఏమంటే దేవుడు అంట యేసుక్రీస్తు కంట నజరేయుడు యేసు చేత అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు ఈ మధ్యన చేయించాడు. కనుక మహత్కార్యాలు, అద్భుత కార్యాలు, సూచక్రియలు యేసుక్రీస్తు చేయలేదు. ఎవరు చేయించారు? తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు చేత చేయించాడు. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తుకి అధికారం ఉందా? తండ్రి ఇచ్చాడా? అనుకున్నాడు చెప్పడం లేదు. యేసుక్రీస్తుకి అధికారం లేదు. ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి దగ్గర నుంచి వచ్చింది. మరలా అధికారాన్ని ఎవరు అప్పచెప్పేస్తాడు? తండ్రికి అప్పచెప్పేస్తాడు. రెండవదిగా యేసుక్రీస్తుని జ్యేష్ఠ కుమారుడిగా చేసింది ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడే. మూడవదిగా యేసు చేత అద్భుతాలు, ఆశ్చర్యాలు చేయించింది ఎవరు? దేవుడే. మరి అద్భుతాలు, యేసు సూచక్రియలు తండ్రే చేయించాడు. మరలా రాజ్యాన్ని తండ్రే ఇచ్చాడు, అధికారాన్ని తండ్రే ఇచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు ఎందుకు అవుతాడు? అధికారం ఉందా? అధికారం లేదు. దేవుడి చేత పొందుకున్నాడు అధికారం. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు తనంతట తను చేస్తున్నాడా? చేయలేదు. మరి యేసుక్రీస్తుని దేవుడు అని ఎందుకు అంటున్నావు? అధికారం లేదు. కొన్ని అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసే శక్తి ఉందంటే అది లేదు. అది కూడా తండ్రి దగ్గరే పొందుకున్నాడు. మరలా అధికారాన్ని తండ్రికే ఇవ్వబోతున్నాడు. ఆయన భూమి మీదకి రాకమునిపే తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు గురించి చెప్తూ నా తండ్రి, నా దేవ, నా రక్షణ దొరకమని కేకలేస్తాడంట ఒక వ్యక్తి. ఆ కుమారుని జ్యేష్ఠ కుమారునిగా చేస్తానంటున్నాడు. కనుక తండ్రి అయినటువంటి దేవుడు వేడు, యేసుక్రీస్తు వేడు. ఈ యేసుక్రీస్తు తండ్రి అయినటువంటి దేవుని దగ్గర అధికారాన్ని పొందుకొని అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉన్నాడు. కానీ తాను యేసుక్రీస్తు చేయలేదు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు. ఎవరి వలన చేస్తున్నాడు? దేవుడి వలన చేస్తూ ఉన్నాడు. రెండవదిగా మత్తయి సువార్త 12వ అధ్యాయము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 28. దేవుని ఆత్మ వలన. ఎవరి ఆత్మ వలన? ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? యేసుక్రీస్తే. యేసుక్రీస్తే. అధికారం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు అధికారము. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఎవరు చేపిస్తున్నారు? దేవుడే చేపిస్తున్నాడు. ఆ దేవుడి గురించే యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? దేవుని ఆత్మలో నేను అదిగో దెయ్యాలు ఎలగొట్టడానికి కూడా ఎవరు సాయం చేశారు యేసుక్రీస్తుకి? చూసావా? ఈ మాటలు మీకు ఇంతకుముందు ఎప్పుడైనా తెలుసా? ఇంతకుముందు తెలియక ఏమనుకున్నారు? యేసుక్రీస్తునే దేవుడు అనుకున్నారు. పెద్దలు మీరు అర్థం చేసుకోవాలి. అధికారం దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడు. దేవుని దగ్గర నుండే శరీరాన్ని భూమి మీద దాల్చాడు.
దేవుని దగ్గర నుండి అధికారం పొందుకొని అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. ఇప్పుడు మరలా మాట్లాడుతున్నాడు, దేవుని ఆత్మ వల్ల నేను దెయ్యాలను. యేసుక్రీస్తులో ఏం లేదండి, జస్ట్ నీలాగా నాలాగా యేసుక్రీస్తు ఎలాంటి వ్యక్తి అంటే ఒక మానవుడు. అక్కడ తండ్రి దగ్గర ఉండేటప్పుడు దేవుడే, కానీ భూమి మీదకి వచ్చేటప్పుడు అతీతమైన శక్తులు లేవు. శక్తులు పొందుకున్నాడు ఎవరి వలన? దేవుడి వలన శక్తులు పొందుకొని దేవుడి వలన అద్భుత కార్యాలు చేస్తున్నాడు, దేవుడి వల్ల ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు, దేవుడి వల్ల సూచక్రియలు చేస్తున్నాడు, దేవుడి వల్ల మహత్కార్యములు చేస్తున్నాడు. దేవుడి వలన ఇప్పుడు ఏం నిలబడుతున్నాడంట? దెయ్యాలు నిలబడుతున్నాడంట. యేసుక్రీస్తు అధికారం లేదు, దేవుని యొక్క ఆత్మ వల్ల ఏం చేస్తున్నాడంట? దెయ్యాలను వెళ్ళగొట్టి నిత్యంగా దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి చెబుతూ ఉన్నాడు. మొదటి పేరు పత్రిక ఎంత క్లియర్ గా యేసుక్రీస్తు దేవుడు కోడని గ్రంథం చెబితే చాలా మంది ప్రజల దగ్గరికి వెళ్ళిపోయి యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు నమ్ముకోండి అని చెప్తున్నారు. కానీ ఆ సర్వాధిపతి అయినటువంటి దేవుడు ఆయన అధికారానికి కేంద్రంగా ఉన్నాడు. ఆయన రాజును నియమిస్తున్నాడు, ఆయన అధికారులను నియమిస్తున్నాడు, ఆయన యేసుక్రీస్తుని నియమించాడు. ఆయన అధికారం కింద అపోస్తలులు పనిచేస్తున్నారు, ఆయన అధికారం కింద పితరులు పనిచేస్తున్నారు, ఆయన అధికారం కింద ప్రవక్తలు పనిచేస్తున్నారు అనే సంగతి తెలియట్లేదు. ఎవరి అధికారం కింద? దేవుడి అధికారం కింద వీళ్ళందరూ పనిచేస్తున్నారనే సంగతి తెలియక యేసుక్రీస్తునే దేవుడుగా భావిస్తున్నారు. ఆ యేసుక్రీస్తు కూడా దేవుడి దగ్గర నుండి అధికారం పుచ్చుకున్నాడు. ఆ యేసుక్రీస్తు కూడా దేవుని యొక్క అధికారాన్ని పొందుకొని దేవుని యొక్క ఆత్మ వల్ల ఇప్పుడు దెయ్యాలు వెళ్ళబడుతున్నాడు. మీకు అర్థమవుతుందా? తర్వాత అడుగుతాను మిమ్మల్ని, ఏం అర్థమైందనే సంగతి. యేసుక్రీస్తు అధికారం కలిగిన వాడా, అధికారాన్ని పుచ్చుకున్నవాడా? యేసుక్రీస్తు తనంతట తాను దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడా, దేవుని ఆత్మ వల్ల వెళ్ళగొడుతున్నాడా? యేసుక్రీస్తు తనంతట తన శరీరాన్ని దాల్చాడా? యేసుక్రీస్తుకి దేవుడు శరీరాన్ని ఇచ్చాడా? చూడండి మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనం చదవండి. ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమించబడ్డాడు. మృతుల్లో నుండి సంయమించిన దేవుని తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడును. కాగా మీ విశ్వాసం నిరీక్షణ దేవుని యందు జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తుని దేవుడు నిర్ణయించాడు. ఎప్పుడు? జగత్ పునాది వేయబడక మునిపే అంటే అర్థం ఏంటి? ఈ సృష్టి అప్పుడు మనుషులు లేరు, అప్పటికి మనుషులు లేరు. అప్పుడు మీరు అన్నట్టుగా సృష్టి లేదు, మానవులే లేరు. దేవుడు సృష్టిని సృజించాలని ఆలోచన కలిగాడు. ఎందుకు ఆలోచన కలిగాడంటే దేవుని మనసులో ఒక ఆలోచన పుట్టింది. ఏంటి ఆలోచన ఏంటంటే ఈ భూమి మీద కుమారుని తయారు చేయాలని ఒక ఆలోచన దేవుని మనసులో పుట్టింది. ఎలా పుట్టిందో ఎప్పుడు పుట్టిందో మనకు తెలియదు, కానీ ఒక ఆలోచన పుట్టింది. అలా పుట్టినటువంటి దేవుడు ఏం చేశాడో తెలుసా? నేలమణి కలిగినటువంటి ఈ నేలమంటితో ఒక బొమ్మను తయారు చేసి ఆ బొమ్మ ఆ నేలమణి కలిగినటువంటి ఆ శరీరంలో దేవుడు ఏం ఊదాడంటే జీవాయువు ఊదితే అప్పుడు మనిషి అయ్యాడు. అంతవరకు బాగా ఉంది. సాటి అయినటువంటి సహాయాన్ని చేయాలనుకున్నాడు. పక్కటెముకను తీసి అవ్వను తయారు చేశాడు. వాళ్ళిద్దరిని జత చేసి ఎక్కడ పెట్టాడు? ఏదైనా తోటలో పెట్టాడు. ఇంతవరకు రైటేనా? ఇంతవరకు బాగుంది. ఏదైనా తోటలో బాగా ఉన్నారు, అద్భుతంగా ఉన్నారు, దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. ఇక్కడ మూడో వ్యక్తి చొరబడ్డాడు. వాడి పేరు ఏం పేరు? వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? సాతాను ఈజీగా అనేసావు. ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పు? పరలోకంలో నుండి. ఎందుకు? పరలోకంలో మిఖాయేలు దూతకును అపవాదికి భయం. మిఖాయేలు దూతతో అపవాది ఓడిపోయి గెలవలేక ఏం చేశాడంటే అక్కడి నుంచి కింద పడ్డాడు. కిందకి పడి ఇటు తిరుగుతున్నాడు. ఇటు ఆడి పని ఏంటో తెలుసా? మనుషులను
మనుషులను దేవుని వలన కలుగు జీవంలో నుంచి వేరుపరచడం కనుక మొట్టమొదటిగా ఆదాము దగ్గరికి వెళ్ళలేదు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? చూడండి, ఎప్పుడైనా సాతాను మిమ్మల్ని మోసం చేస్తాడు. వాళ్ళకన్నా మీరే ఎక్కువగా మోసపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే స్త్రీ అంట బలహీనమైనటువంటి ఘట్టము, బలహీనమైనటువంటి ఘట్టం కనుక త్వరగా ఆకర్షణకి, త్వరగా అట్రాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే అపవాది మొట్టమొదట పురుషుడి దగ్గరికి వెళ్ళదు కానీ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు ఏం చేశాడంటే, ఈ తోటలో ఉన్నటువంటి వృక్ష ఫలాలు దేనినైనా తినవద్దా అని ప్రశ్న వేస్తే దేవుడు తినవద్దన్నాడు అని అంటే ఎవరు చెప్పారు అవి తింటే మీరు దేవదూతల వల్ల అవుతారనుకునే ప్రశ్న వేస్తే ఆ పళ్ళు తినేశారు. అప్పుడు దేవుడు యథావిధిగా ఒక సాయంత్రం పూట తన తోటలోకి వచ్చి ఆదామా అని అంటే చెట్టు చాటున, అంతకుముందు వాళ్ళకి సిగ్గంటే ఏంటో తెలియదు, చెట్టు చాటున దాగున్నారు. నీకు తినమని చెప్పిన వాడు ఎవడో అంటే అపవాది అనుకుని అపవాదికి పేరు చెప్పింది. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే అవ్వమ్మని శపించాడు, ఈ సాతానుని శపించాడు, తర్వాత ఆదాముని శపించాడు, సృష్టిని శపించాడు. ఆ ఆదాము మొదలుకొని ఇప్పుడు మనుషులందరూ ఎక్కడ ఉన్నారంటే శాపగ్రస్తమైనటువంటి సృష్టిలో ఉన్నారు, పాపంలో ఉన్నారు, మరణంలో ఉన్నారు. ఇటువంటి మనుషులు నరకానికి వెళ్ళిపోవడము ఎవరి ఉద్దేశం కాదు. పత్రిక 2:10 తీయండి. ఎబ్రీ 2:10. ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవరి వల్ల సమస్తము కలుగుచున్నవో, ఆయన అనేకమైనటువంటి కుమారులను వాళ్ళ నరకానికి వెళ్ళిపోవడం దేవుడి ఉద్దేశం కాదు. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి? మహిమలోనికి వెళ్ళాలి. ఇప్పుడు మహిమలోనికి వెళ్ళవలసినటువంటి దేవుని కుమారులు ఎక్కడ ఉన్నారు? మహిమలోనికి వెళ్ళవలసిన దేవుని కుమారులు ఎక్కడ ఉన్నారు? శాపగ్రస్తంలో ఉన్నారు, పాపంలో ఉన్నారు, మరణంలో ఉన్నారు. ఎవరి అధికారం కింద ఉన్నారు? అధికారం కింద ఉన్నారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని నియమించాడు. ఎప్పుడు నియమించబడ్డాడు ఆయన? మీకు ఒక ప్రశ్న వేయాలా? భూమి మీద మానవుడిని తయారు చేయాలని, ఈ మానవుడు అపవాదికి లోపడతాడని, ఆ ఒక్కరి ద్వారా వచ్చినటువంటి మనుషులందరూ పాపం చేస్తారని దేవుడికి ముందే తెలుసా తెలీదా? దేవుడికి ముందే తెలుసు కాబట్టి ఎవరిని నిర్ణయించాడు? యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు అంట మొదటి పేద పత్రికలు చదివాం, జగత్తు పునాది వేయబడక మునిపే. అది చూడండి ఎంత ప్రణాళిక. మానవుడు పాపం చేస్తాడు, మానవుడు తప్పు చేస్తాడు, దేవుడికి దూరం అయిపోతాడనే సంగతి దేవుడు ముందుగా తెలిసి యేసుక్రీస్తుని అంట బలిగా నిర్ణయించేశాడంట. ఎక్కడ? జగత్తు పునాది. మనం ఏమంటాం తెలుసా? యేసుక్రీస్తు 2022 సంవత్సరాల క్రితం చచ్చిపోవడం అంటాం కదా. 2022 సంవత్సరాల క్రితం చచ్చిపోవడం కాదు, జగత్తు పునాది వేయబడకుండా ఎవరి మనసులో చచ్చిపోయాడు యేసుక్రీస్తు? చూసారా ప్రణాళిక ఎంత బాగుంది? మన దృష్టిలో 2022 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి చచ్చిపోయాడని అంటాం, కానీ జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు యేసుక్రీస్తుని బలిగా నిర్ణయించేశాడు. అంటే దేవుని మనసులో ఎప్పుడో చచ్చిపోయాడు యేసుక్రీస్తు. ఇది దేవుని యొక్క అనాది సంకల్పం. కనుక యేసుక్రీస్తు దేవుని చేత అధికారం పొందినవాడు. యేసుక్రీస్తు జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని చేత నియమింపబడ్డాడు. యేసుక్రీస్తు దేవుని యొక్క ఆత్మ చేత అద్భుతాలను ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. యేసుక్రీస్తు దేవుని యొక్క ఆత్మ చేత దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు దేవుడా? యేసుక్రీస్తు అధికారం పొందినవాడా? యేసుక్రీస్తు దేవుడా లేకపోతే దేవుని ఆత్మ వలన దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడా? యేసుక్రీస్తు 2022 సంవత్సరాల క్రితం చచ్చిపోయాడా? జగత్ పునాది వేయబడక మునిపే దేవుని మనసులో చచ్చిపోయాడా? ఇది దేవుని గురించి సత్యం. ఎలా ఉంటుంది దేవుని గురించి సత్యం? ఏం తెలియకుండా యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము, ప్రభు యేసు నామమున ఎక్కడ అడుగుతున్నారు యేసుక్రీస్తుకి? అయితే ఆ దినమును గూర్చియు ఆ గడిని గూర్చియు తండ్రి మాత్రమే గాని ఏ మనుషుడైనా పరలోకమందు దూతైనను కుమారుడైనను నీ రాకడెక్కడా, నీ రాకడిప్పుడు, నీ రాకడిప్పుడు అని అందరూ అడుగుతున్నారు. ఎవరిని? యేసుక్రీస్తు. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నారు? ఐ డోంట్ నో, నాకు తెలీదు. అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు రాక తండ్రి ఆధీనంలో ఉంది. యేసుక్రీస్తు భూమి మీదకి రావడము తండ్రి ఆధీనంలో ఉంది. యేసుక్రీస్తు చనిపోవడము తండ్రి ఆధీనంలో ఉంది. యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడడం, తిరిగి మూడో దినం తిరిగి లేవడము తండ్రి ఆధీనంలో ఉంది. మరలా యేసుక్రీస్తుని రెండవసారి పంపించడం కూడా ఎవరి ఆధీనంలో ఉంది? తండ్రి ఆధీనంలో ఉంది.
యేసుక్రీస్తు తెలియదు అనేసాడు. అందుకే చెప్తున్నాడు, అయితే ఆ దినమును గూర్చి ఆ గడిని గూర్చి ఎవరు ఎవరండి? తండ్రి. తండ్రి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకంలో ఉండే దూత అయినను. ఒక వ్యక్తి చెప్పాడు యేసుక్రీస్తు రెండవ రాకడ. ఎవరు? యుగాంతం అనుకున్న వ్యక్తి చెప్పాడండి. నేను అన్నాను 2010లో ఎప్పుడో కదండి మనం విన్నాం కదా యుగాంతం అనేసి మాట. ఇప్పుడు విన్నారు మీరు? 2012. యాక్చువల్గా మనిషికి తెలియదండి యుగాంతం ఎప్పుడు, క్రీస్తు రాక ఎప్పుడు అంటే మనుషులకు తెలియదు. గ్రంథం మాట్లాడుతుంది మనిషికైనను తెలియదు, కుమారుడికైనా తెలియదు, దేవదూతకు కూడా తెలియదు ఆ దినం గురించి, ఆ రాకడ గురించి. ఎవరికి తెలుసు? తండ్రికి మాత్రమే తెలుసు, ఎవరికి తెలియదు. మరి రాక తెలీదు యేసుక్రీస్తుకి, పోక తెలీదు, అధికారము లేదు. దేవుని యొక్క ఆత్మ వలన ఎల్లగొడుతున్నాడు. మరలా యేసుక్రీస్తు దేవుడు నువ్వెందుకు చేసేసావు? అధికారం పొందుకున్నాడా? పొందుకున్నాడు. దేవుడు ఆత్మ వాళ్ళ దెయ్యాలు ఎల్లగొడుతున్నాడా? తండ్రికి మరలా రాజ్యం అప్పు చెప్తాడా? జగత్పునాలు వేయబడక మునిపే నియమించబడ్డాడా? ఆ రాక గురించి తనకైనా దేవదూతలకైనా తెలుసు అన్నాడా? తెలియదు అన్నాడా? యేసుక్రీస్తు కూడా తెలియదు అంట. ఒక తండ్రిని ఒకళ్ళు అడిగితే యేసుక్రీస్తు నాన్న ఎప్పుడు నన్ను పంపిస్తావు? ఎప్పుడు మరలా మనుషుల దగ్గరికి అధికారం ఇచ్చిన వాడు అవన్నీ అంటే నియమించిన వాడు అంటే అన్ని ఇచ్చేసాడు. అధికారం ఇచ్చాడు దేవుని యొక్క మొన్న దెయ్యాలని. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి మీరు ఎలా ప్రార్థన చేయండి. ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఎలా ప్రార్థన చేయండి? పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు. యేసుక్రీస్తు ఎవరి చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు? తండ్రి చిత్తాన్ని. అది నారాయణరావు గారు శభాష్ అంటే సెల్యూట్. యేసుక్రీస్తు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు తండ్రి చేత అధికారాన్ని పొందుకున్నాడు. యేసుక్రీస్తు తండ్రి చేత అధికారాన్ని పొందుకొని దేవుని యొక్క ఆత్మ వలన దెయ్యాలను ఎల్లగొడుతున్నాడు. ఇన్ని మాటలు ఉన్నాయి యేసుక్రీస్తు గురించి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు 2022 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి తన శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ ఏమంటున్నాడు తెలుసా? నీ రాజ్యం వచ్చిన గాక, నెరవేర్చున్నట్లు మా తండ్రి అంటున్నాడు. అంటే ఆ పరలోకమున్నటువంటి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వాడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఎవరో? యేసుక్రీస్తు మాత్రమే. ఆ తండ్రి యేసుక్రీస్తా? తండ్రి వేరా? అర్థం చేసుకుంటున్నారా? ఆయనే తండ్రి అయినప్పుడు ఎవరి చిత్తాన్ని నెరవేర్చాలంటాడు? నా చిత్తాన్ని నెరవేర్చాలని అంటున్నాడు. ఆయనే తండ్రి అయితే పరలోకముందన్న మా తండ్రి అని ప్రార్థన చేయడు. ఏంటి? నేనే తండ్రిని, నా చిత్తాన్ని నెరవేర్చాలని అంటున్నాడు. కనుక యేసుక్రీస్తు తండ్రి కాదు, తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నాడు. ఆ దేవుడే యేసుక్రీస్తుకు కూడా తండ్రి అవుతాడు. ఆ దేవుడే నీకు నాకు తండ్రి అవుతాడు. అపార్థం చేసుకోవద్దు. ఎవరిని పడితే వారిని నమ్మవద్దు. ఒకవేళ 10 నిమిషాలు 5 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు, దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. అసలు యేసుక్రీస్తు గురించి ఒక అవగాహన నీకు ఉండాలి. ఎంతవరకు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఎలాగో అలా మెల్లగా గడిచిపోయాయి. ఇప్పుడైనా జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయండి. జ్ఞానం కావాలి. మనం సోమరులాగా ఉండకూడదు, జ్ఞానం సంపాదించుకోవాలి. ఎందుకో తెలుసా? జ్ఞానం లేకపోతే అంటాం ఎందుకు పనికిరాను అంటారు. జ్ఞానం, ఆ జ్ఞానం యేసుక్రీస్తుని గురించినటువంటి ఆ జ్ఞానం ఖచ్చితంగా ఉండాలి. ఇంకొక విషయాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచేవాడు ప్రతి వాడును పరలోక రాజ్యం ప్రవేశింపడు గాని. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? యేసుక్రీస్తు చెప్తున్నారు. ప్రభువా ప్రభువా నన్ను ఎందుకు పిలుస్తున్నారు? మీరు నన్ను పిలవద్దు. మీరు నన్ను పిలవకుండా ఏం చేయాలో తెలుసా? పరలోకమందున తండ్రి చిత్తాన్ని చొప్పున నెరవేర్చిన వాడే పరలోక రాజ్యములో ప్రవేశించాను. కనుక ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అంటే ఎవరి చిత్తాన్ని నెరవేర్చమంటున్నాడు? ఇన్ని మాటలు ఉన్నాయి. రెండో మాట తండ్రి చిత్తము. తండ్రికి ఒక చిత్తము, యేసుక్రీస్తుకి ఒక చిత్తం లేదు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 34-35. ఆ కాలం గడిచిన పిమ్మట
ఆ కాలం గడిచిన పిమ్మట నెబుకద్నెజరు నేను మరలా మానవ బుద్ధి గలవాడినై ఆ. నా కళ్ళు ఆకాశంతో ఎత్తి ఎత్తి చిరంజీవి సర్వోన్నతుడగు దేవుని స్తోత్రం చేసి దేవుడికి స్తోత్రం చేసి గణపరిచి స్తుతించితిని. ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరం వరకు ఉన్నది. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడల, భూనివాసుని ఎడల తన చిత్తం చొప్పున ఎవరు జరిగిస్తారంట? తండ్రి అయినటువంటి దేవుడు భూనివాసుని ఎడల తన చిత్తం చొప్పున జరిగించేవాడు, తన చిత్తాన్ని చొప్పున జరిగించేవాడు, తన చిత్తము చొప్పున ఈ భూమి మీద జరిగిస్తారు. యోహాను సువార్త 4:34 రెండే రెండు మాటలు ఉన్నాయి, ముగించుకుందాం. యోహాను సువార్త 4:34 యోహాను సువార్త 4:34 చూడండి. యేసు వారిని చూచి అబ్బా, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుడియు, ఆయన పని తుదముట్టించుడియు నాకు. యేసుక్రీస్తు భోజనం ఏంటి? యేసుక్రీస్తు భోజనం అంటే ఏంటి? ఎవరి చిత్తము? దేవుని చిత్తం నెరవేర్చడం యేసుక్రీస్తు ఆహారం అంట. ఆయన పని చేయడానికే వచ్చాడంట. ఎవరి పని? తండ్రి పని చేయడానికి. పరిశుద్ధులైనటువంటి దేవుని కుమారులు అపవాది కుమారులు అయిపోయారు. మరలా అపవాది కుమారుల్ని దేవుని కుమారులు చేయాలంటే ఒకటి ఏంటంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి రక్తం కార్చడము. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ భూమి మీద రక్తమాంసాలు ధరించుకోవడం దేని కోసమో తెలుసా? తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కోసం. అంటే యేసుక్రీస్తుకి వేరే ఉద్దేశం లేదు. ఏంటి ఉద్దేశము? తండ్రి చిత్తము. యేసుక్రీస్తు ఉద్దేశం ఏంటో తెలుసా? నాకు పెద్ద కటౌట్ కట్టేసి నాకు పూడిమాలలు ఇయ్యాలని యేసుక్రీస్తు ఉద్దేశం కాదు. యేసుక్రీస్తు ఉద్దేశం ఏంటో తెలుసా? నన్ను దేవుడిగా భావించొద్దని యేసుక్రీస్తు ఉద్దేశం కాదు. నన్ను పూజించాలని దేవుడి ఉద్దేశం యేసుక్రీస్తు ఉద్దేశం కాదు. యేసుక్రీస్తు ఉద్దేశం ఒకటే. ఏంటో ఉద్దేశం ఏంటో తెలుసా? పరలోకమైనటువంటి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం. అదే ఆయనకు ఆహారం. మరి ఈ రోజు చాలా మంది యేసుక్రీస్తు మీద నాకు అభిమానం లేక నేను క్రీస్తు సంఘం పోటీ పెట్టుకోలేదు. యేసుక్రీస్తు మీద నాకు అభిమానం ఉంది. యేసుక్రీస్తు నా పాపముల కోసం ఏం కార్చాడు? రక్తం కార్చాడు. నేను ఆయన్ని చిన్న చూపు చూడను. అయితే ఆ యేసుక్రీస్తు కూడా తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నాడు అనేదే నా విషయం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? యేసుక్రీస్తు నేను తక్కువ చూపు చూడట్లేదు. యేసుక్రీస్తు అంటే నాకు అభిమానం ఉంది. అయినా ఆ యేసుక్రీస్తు తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించడానికి వచ్చాడని నేను చెప్తున్నాను. ఆ యేసుక్రీస్తు కూడా ఒక తండ్రి ఉన్నాడని చెప్తున్నాను. ఆ యేసుక్రీస్తు కూడా ఒక దేవుడు ఉన్నాడని చెప్తున్నాను. ఆ యేసుక్రీస్తు కూడా ఆ తండ్రి యొక్క చిత్తము నెరవేర్చితే ఆయన ఆహారమై ఉన్నదని చెప్తున్నాను. ఆ యేసుక్రీస్తు తండ్రి దగ్గర అధికారాన్ని పొందుకున్నాడని చెప్తున్నాను. ఆ యేసుక్రీస్తు తండ్రి దగ్గర అధికారాన్ని పొందుకొని అద్భుత కార్యాలు చేస్తున్నాడని చెప్తున్నాను. ఆ యేసుక్రీస్తు తండ్రి దగ్గర అధికారాన్ని పొందుకొని దయ్యాన్ని కలగొడుతున్నాడని చెప్తున్నాను. ఆ యేసుక్రీస్తు తండ్రి దగ్గర అధికారాన్ని పొందుకొని మరలా తండ్రికి అధికారాన్ని అప్పచెప్తున్నాడని చెప్తున్నాను. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఎంతలో కనబడి అంతలో మాయమైపోయినటువంటి ఆవిరి వంటిగా పుట్టుకుపోతున్నాయా? పరలోకమందున నా తండ్రి చిత్తము నెరవేర్చుటే నాకు ఆహారము. ప్రభు అని పిలిచిన వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. కానీ పరలోకమందునటువంటి అంటే ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేయొచ్చా? ఇప్పుడు అందరం ఎవరి చిత్తాన్ని నెరవేర్చాలి? ఇప్పుడు పాయింట్కి వచ్చేసారు. ఎవరి చిత్తమండి? తండ్రి చిత్తం. ఆ తండ్రి చిత్తం ఎవరు నెరవేర్చారు? మరి యేసుక్రీస్తే తండ్రి చిత్తాన్ని నెరవేరిస్తే మరి నువ్వు నేను ఎందుకు నెరవేర్చము? తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. తండ్రి చిత్తాన్ని. యేసుక్రీస్తు దేవుడా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన వాడా? చెప్పండి. యేసుక్రీస్తు దేవుడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన వాడా? యేసుక్రీస్తు దేవుడా, దేవుడికి ఒక తండ్రి ఉన్నాడా? యేసుక్రీస్తు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు తనంతట తాను చేశాడా? దేవుని యొక్క శక్తి వలన చేశాడా? యేసుక్రీస్తు నియమింపబడ్డాడా? నియమింపబడలేదా? ఎవరు నియమించారు? యేసుక్రీస్తు అందరికీ దేవుడు. నమ్ముకోండి, రండి. సవక మాటలు నాకు వద్దు. మూడల లోతులకు వెళ్ళి వాక్యాన్ని పరిశీలన చేయాలి. ఈరోజు ప్రపంచం మొత్తం యేసుక్రీస్తుని దేవుడిగా భావిస్తూ ఉన్నారు.
యేసుబాబు నమ్ముకున్నాం, యేసుబాబు మాకు దేవుడు, అందుకే మా ఇంట్లో పట్టణం చూసారా. యేసుక్రీస్తు అంటే ఎవరో, ఆయన ఎలా నియమించబడ్డాడో తెలియదు, ఆయన ఎవరి ద్వారా అద్భుతాలు చేస్తున్నాడో తెలియదు, ఆయన ఎవరి చట్టాన్ని నెరవేర్చడానికి వచ్చినాడో తెలియదు. ఏమీ తెలియకుండా యేసుక్రీస్తు నమ్ముకోండి, యేసుక్రీస్తు మన దేవుడు. అంటే మనుషులు జ్ఞానంలో ఉన్నారా, అజ్ఞానంలో ఉన్నారా? అందుకే అజ్ఞానాన్ని వేడండి, జ్ఞానాన్ని సంపాదించుకోండి. చివరిగా ఇంకొక మాట, రోమపత్రిక 9 అధ్యాయం. నేను మీకు అలిసిపోయినంత వరకు చెప్తాను, అర్థమవుతుందా? అంత విషయం నా దీంట్లో ఉంది. ఈ 10th క్లాస్ 9th క్లాస్ ఆయన చిత్తము ఎదిరించిన వాడు ఎవడు? ఎవరు ఎదిరిస్తున్నారంటే దేవుని చిత్తాన్ని. యేసుక్రీస్తు ఎదిరించాడా? యేసుక్రీస్తు జరిగించాడా? యేసుక్రీస్తు దేవుడు అని చెప్పుకున్నాడా? నీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడని చెప్పాడా? ఈరోజు నువ్వు ఎందుకు ఎదిరిస్తున్నావు? ఎంత దమ్ము ఉండాలి ఈ ఊర్లో అడుగు పెట్టి యేసుక్రీస్తు దేవుడిని మాట్లాడడానికి. మాట్లాడుతుంది గ్రంథము, ఏమని మాట్లాడుతుంది? అట్లయితే ఆయన చిత్తం ఎదిరించిన వాడు ఎవడు? రెస్పెక్ట్ ఇవ్వలేదండి. ఒక రెస్పెక్ట్ ఇవ్వాలనుకుంటే ఏమని మాట్లాడతారు? ఎవరండి, ఏమండి, బాగున్నారా, చిలక జోస్యము, చిలక ప్రశ్నలు అంటే వాడు ఎవడు? ఆయన ఎందుకనో నేరము మోపనేలా అని నీవు నాతో. ఎవడు ఎదిరించకూడదండి, ఎవరు చెప్తాను? తండ్రి చెప్తాను, ఎవరు ఎదిరించకూడదు. యేసుక్రీస్తు ఎదిరించాడా, లోపడ్డాడా? యేసుక్రీస్తు అధికారం పొందుకున్నాడు కదా, ఆత్మ ద్వారా దియ్యాలు ఎలగొడుతున్నాడు కదా. అబ్బా, ఎన్ని వాక్యాలు ఉన్నాయండి యేసుక్రీస్తు గురించి. ఎంతవరకు నీకు తెలిసింది ఏంటో తెలుసు యేసుక్రీస్తు గురించి? ఒకరు చెప్పండి అక్క, ఇంతవరకు నీకు యేసుక్రీస్తు గురించి ఏం తెలుసు? ఎంతవరకు? యేసుక్రీస్తు దేవుడి ద్వారా నియమించబడిన. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి. ఎవరి గురించి రాయబడింది గ్రంథపు చుట్టలో? నీ గురించి రాయబడిందా? ఈ పాయింట్ చెప్పేసి నేను ఆపేస్తాను, చాలా క్షుణ్ణంగా ఆలకించండి. గ్రంథపు చుట్టలో ఎవరి గురించి రాయబడిందంట? ఏం రాయబడింది? దేవా. కాదు, గ్రంథపు చుట్టలో ఏం రాయబడింది తెలుసా? యేసుక్రీస్తు గురించి చెప్తాను వినండి. ఆయన గ్రంథపు చుట్టలో యేసుక్రీస్తు గురించి ముందే రాయబడింది. ఏమని రాయబడింది తెలుసా? ఆయన పక్కలో బళ్ళెపు పోటు పొడవబడుతుంది అనే సంగతి ముందే రాయబడింది. ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి. ఆయన కాళ్ళు విరగొట్టబడవు. ఎవరి కాళ్ళు? యేసుక్రీస్తు కాళ్ళు విరగొట్టబడవని దేవుని గ్రంథపు చుట్టలో ముందే రాయబడింది. ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ముందే నియమించబడ్డాడని రాయబడింది. ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి. ఆయన పొట్టి వారికి వీపిస్తాడని ముందే రాయబడింది. ఎవరి గురించి? అప్పుడు యేసుక్రీస్తు ఇంకా భూమి మీదకి రాలేదు. ఆయన రాక మునిపే ఆయన చరిత్ర అంతా గ్రంథంలో రాశారు. ఎవరు? ప్రవక్తలు రాశారు యేసుక్రీస్తు గురించి. ఆయన కొట్టి వారికి వీపే, పెరుగు వారికి జుట్టు, ఆయన దీనుడిగా బతుకుతాడని, దరిద్రుడిగా బ్రతుకుతాడని, ఒక పశువు సాలలో తొట్టిలో కొరండు పెడతాడని, ఆయన కాళ్ళు విరగొట్టబడవని, ఆయన మరలా బెత్లెహేములో జన్మిస్తాడని, మరలా ఆయన గలిలయకి వెళ్ళిపోతాడనే సంగతి యేసుక్రీస్తు గురించి ముందే రాయబడింది. మరి నీ గురించి, నా గురించో చెప్పడం లేదమ్మా, రాయబడలేదు. అంటే యేసుక్రీస్తు యొక్క విధిరాత ఎవరి చేతిలో ఉంది? తండ్రి చేతిలో ఉంది. చూసారా? ఆయన రావడము, ఆయన చచ్చిపోవడము, ఆయన కొట్టివారికి వీపే, ఆయన పాలు ఎనకబట్టబడవు, ఆయన పక్కలో బల్లెపోటు, ఈ అంతా చరిత్ర యేసుక్రీస్తు గురించి ముందే రాయబడింది. అందుకే అక్కడ ఆ వచనం ఏంటో తెలుసా? అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? అంటే యేసుక్రీస్తు గురించి అంట గ్రంథపు చుట్టలో రాయబడింది అంట. ఏమంటున్నాడు? దేవా, దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కూడా దేవుడు ఉన్నాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినవాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తుకు ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి గురించి మాట్లాడుతున్నాడు. దేవా, నీ చిత్తం నెరవేర్చుకో. నేను ఎవరి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడంట? ఎవరి చిత్తాన్ని? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. మీకు ఒక ప్రశ్న వేయాలా?
దేవుడు అని నిరూపించడానికి వచ్చాడా, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడా? నాకు స్వరం చాలలేదు. దేవుడు ఎవరో తెలియపరచడానికి వచ్చాడు, తండ్రి యొక్క చిత్తాన్ని. దేవుడు అని చెప్పుకోవడానికి మాత్రము ఎక్కడ నాకు దేవుడు అని చెప్పుకోవడానికి రాలేదు. నాకు కటౌట్లు పెట్టేసి, నాకు పూలు మాలేసి, నాకు పాలాభిషేకం చేయాలని చెప్పలేదు. అందుకే చెప్తున్నా, గ్రంథపు చోట్ల నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం, దేవా నీ చిత్తం నెరవేర్చడానికి నేను చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. ఏంటి ఆ చిత్తము? అనేకమైనటువంటి కుమారులు కావాలి, పరిశుద్ధులు నిర్దోషమైనటువంటి కుమారులు కావాలి. పరిశుద్ధులు నిర్దోషమైనటువంటి కుమారులు, మహిమలోకి వెళ్ళవలసినటువంటి కుమారులు అపవాది చేతిలో ఉండిపోయారు. అపవాది చేతిలో నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు భూమి మీద రక్తమాంసాలు ధరించుకొని రక్తం కార్చేసి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి మరలా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. మరలా రాజ్యానికి ఎవరికి చెప్తాడంట? ఇంకొక వచ్చిన చదువుదాం, 9వ వచనం చదవండి. ఆ వచనంలో ఆయన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అంటున్నాడు, ఆయన నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్తున్నాడు. ఇదిగో నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చానయ్యా. నాకు ఒక చిత్తం లేదయ్యా, నేను తండ్రిని కాదయ్యా, నేను దేవుడిని కాదయ్యా, నాకు అధికారం లేదయ్యా, దేవుని ఆత్మ వలన నేను దెయ్యాలను వెళ్ళగొడుతున్నానండి, అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, దేవుని అధికారాన్ని పొందుకొని నేను చేస్తున్నానండి. ఇదిగో ప్రభువా ప్రభువా నన్ను పిలవద్దండి, పరలోకమైనటువంటి తండ్రి చిత్తాన్ని నెరవేర్చండి. ఆయన అందరికీ అధికారం కలిగినటువంటి వ్యక్తి అండి. ఆయన రాజులను ప్రభుత్వాలను మార్చువాడేయండి. ఆయన చిత్తమే మనం చేయాలని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు చెప్తూ ఉన్నారు. కనుక ఈ రోజు మనం అందరము చేస్తే ఎవరి చిత్తాన్ని చొప్పున చేయాలి? వినడానికి శక్తి ఏమో కాదు, చెప్పడానికి కాస్త శక్తి ఉండాలి. నాది ఇది 2వ ప్రసంగం. నిన్న ఉదయం ఇంకో ప్రసంగం ఉంది, నేను సాయంత్రం కూడా దగ్గరికి వెళ్ళాను కదా. కనుక నా మనసు యొక్క మాటలు ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే గాలికి కొట్టుకొని ప్రతి ఉపదేశం వైపు మీరు తిరగవద్దు. స్థిరంగా ఉండండి. ఎలా ఉండాలి? స్థిరంగా ఉండండి. స్థిరంగా ఉండాలి. ఇటు అటు కదలవద్దు.